మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టల వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం తమ తదుపరి కార్యాచరణ వేగవంతం చేయనున్నాయి. మరమ్మతులు, రక్షణ చర్యలను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ కూడా ఇవాళ రేపు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను తనిఖీ చేయనుంది. అటు మేడిగడ్డ బ్యారేజీలో మరో 2 గేట్లు ఎత్తారు. 7వ బ్లాక్లో CSMRS బృంద పరీక్షలు కొనసాగుతున్నాయి. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ ఆనకట్టలో కీలకమైన గేట్ల ఎత్తివేత పనులు కొనసాగుతున్నాయి. 7వ బ్లాక్లోని 8 గేట్లకు గాను 1 గేటును గతంలోనే ఎత్తగా కుంగిన పియర్స్ మధ్యలో ఉన్న గేటును కటింగ్ ద్వారా తొలగిస్తున్నారు. మిగిలిన 6 గేట్లలో గురువారం 2 గేట్లు తెరిచారు. 16, 17వ గేట్లను ఎత్తినట్లు ఇంజనీర్లు తెలిపారు. గతంలో 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తే ఆపేసి అన్నింటినీ సరిచేసిన తరువాత గురువారం ఎత్తారు. మరో 4 గేట్లను కూడా తెరవాల్సి ఉంది. ఇదే తరహాలో ఆ గేట్లను కూడా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. అటు మేడిగడ్డ ఆనకట్ట వద్ద గ్రౌటింగ్ సహా షీట్ ఫైల్స్, సీసీ బ్లాకుల పనులు కొనసాగుతున్నాయి. NDSA నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం CSMRS ఆధ్వర్యంలో మేడిగడ్డ ఆనకట్ట వద్ద పరీక్షలు కొనసాగుతున్నాయి. అన్నారం, సుందిళ్ల వద్ద పనులన్నీ సాగుతున్నాయి. మరమ్మతులతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన పనుల్ని పరిశీలించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇంజనీర్లతో కలిసి ఆయన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరుగుతున్న పనుల్ని పరిశీలిస్తారు. ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన పురోగతిని సమీక్షిస్తారు. మరోవైపు ఆనకట్టలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ఇవాటి నుంచి తదుపరి దఫా ప్రక్రియను కొనసాగించనుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం పీసీ ఘోష్ అన్నారం ఆనకట్టను తనిఖీ చేస్తారు. రేపు సుందిళ్ల ఆనకట్టను కూడా తనిఖీ చేయనున్నారు. సోమవారం నుంచి కమిషన్ విచారణ ప్రక్రియ కొనసాగించనుంది. విచారణకు సంబంధించిన అంశాలపై కమిషన్ కార్యదర్శి, సంబంధిత అధికారులతో జస్టిస్ పీసీ ఘోష్ గురువారం సమావేశమయ్యారు. ఆనకట్టల నిర్మాణ బాధ్యతలు చూపిన ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సమన్లు జారీ చేసి విచారణ చేయనున్నారు. ప్రజల నుంచి విచారణ కమిషన్కు 54 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి ఆధారాన్ని పరిగణలోకి తీసుకుని సమన్లు జారీ చేయనున్నారు. కమిషన్కు సహాయం కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ కూడా ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించింది. అక్కడి పరిస్థితులు, జరిగిన నష్టం, మరమ్మత్తు పనులు, రక్షణ చర్యలు తదితరాల్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. తమ పరిశీలనాంశాల్ని కమిటీ సభ్యులు జస్టిస్ పీసీ ఘోష్కు వివరించనున్నారు.